హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవలా స్రవంతిలో వాసిరెడ్డి సీతాదేవి గారి నవల బొమ్మరిల్లు ఆడియోగా వినిపిస్తున్నాను కదా మీకు. మరి ఈరోజు బొమ్మరిల్లు ఆడియో నవల 7వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. రేణుక ఫోటో రామచంద్రానికి పంపించారు. రామచంద్రం తనకు ఆమెను చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని రాశాడు. తన బ్యాంక్ అకౌంట్ గుంటూరుకు మార్పించుకున్నాడు. అన్నీ సెటిల్ చేసుకున్నాడు. 15 రోజుల్లో వస్తున్నట్టు రాశాడు. సీతాలక్ష్మి ఈ విషయం రేణుకకు చెప్పింది. రేణుక అన్యమనస్కంగా ఉంటున్నది. తను తొందరపడ్డానేమో అనే అనుమానం పీడించసాగింది. ఆ రోజు మధ్యాహ్నం జ్వరంగా అనిపించి రేణుక ఇంట్లో పడుకుంది. సీతాలక్ష్మి వచ్చింది. సీతాలక్ష్మి అప్పుడప్పుడు రేణుక ఇంటికి వస్తూ ఉంటుంది. కానీ రేణుక వివాహం విషయం మాత్రం ఆమె తల్లికి చెప్పలేదు. రామ్మా, చాలా రోజులకొచ్చావు, ఆప్యాయంగా ఆహ్వానించింది సుందరమ్మ. రేణుక లేదా? ఆరోగ్యం బాగాలేదు, పడుకుంది. ఈ మధ్య దానికి ఒంట్లో బాగుండడం లేదు. డాక్టర్లకు చూపించుకోదు. రాత్రింబవళ్ళు కష్టపడుతుంది బిడ్డ. తనకు సుఖం లేదు అంటూ సుందరమ్మ కళ్ళు తుడుచుకుంది. రేణుక డాక్టర్, ఆమె ఆరోగ్యం గురించి మీరంతగా బాధపడనక్కర్లేదు అంది సీతాలక్ష్మి. లేదమ్మా, ఈ మధ్య అన్నం కూడా సరిగ్గా తినడం లేదు. ఎప్పుడూ దిగులుగానే కనిపిస్తుంది. సీతాలక్ష్మి పిచ్చాపాటి మాట్లాడుతూ కూర్చుంది. దాన్ని లేపనా? అడిగింది సుందరమ్మ. వద్దులేండి, నేను మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలని వచ్చాను. సుందరమ్మ గాభరపడింది. ఏంటమ్మా, దాని ఆరోగ్యం గురించేనా? కాదండి, రేణుక తను ఇంతవరకు తన వాళ్ల కోసం బతికింది. ఇప్పుడు దాదాపు బాధ్యతలన్నీ తీరిపోయాయి. ఇంకా చిన్నదానికి పెళ్లి చెయ్యాలి అంది సుందరమ్మ. బిఏ చదువుతోందిగా, పూర్తయ్యాక చెయ్యొచ్చు. రేణుకను పెళ్లి చేసుకోమంటున్నాను చెప్పింది సీతాలక్ష్మి. సుందరమ్మ సీతాలక్ష్మి ముఖంలోకి విస్మయంగా చూసింది. మాకు తెలిసిన ఒక ఆయన భార్య చనిపోయింది. ఏ బాదరబందీ లేదు. 50,000 బ్యాలెన్స్ ఉంది. మా బంధువులే. సీతాలక్ష్మి ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది సుందరమ్మ. అతను సిలోన్లో ఉంటున్నాడు. ఎల్లుండొస్తున్నాడు. రాగానే రిజిస్టర్ మ్యారేజ్ చేద్దామని. ఇప్పుడు దానికి పెళ్ళేంటి? ఎవరైనా వింటే నవ్విపోతారు అంది సుందరమ్మ. ఈసారి సీతాలక్ష్మి ఆశ్చర్యపోయింది. ఈవిడ ఇలా అంటుందేంటి? తల్లి సంతోషిస్తుందనుకుంది తను. నాతో అంటే అన్నావు గాని దాంతో అనకు అంది సుందరమ్మ. సీతాలక్ష్మి బిత్తరపోయింది. అమ్మా అంది రేణుక. రేణుక ఎప్పుడు వచ్చి అక్కడ నిల్చుందో ఇద్దరిలో ఎవరూ చూడలేదు. నీ స్నేహితురాలు నీకు పెళ్లి చేస్తుందటే అంది సుందరమ్మ. అవును, చేస్తుంది. నువ్వు చెయ్యలేని పని ఆమె చేస్తుంది అంది రేణుక. సుందరమ్మ కొయ్యబారిపోయింది. కళ్ళప్పగించి కూతురు ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది. ఈ వయస్సులో పెళ్ళేంటి? ఎవరన్నా వింటే నవ్వుతారు. నేను ఏనాడో అన్నాను, నా నోరు మూయించావు అంది సుందరమ్మ. పెళ్లికి వయసేంటండి? ఎవరైనా ఎందుకు నవ్వుతారు అంది సీతాలక్ష్మి. చాలేవమ్మా, నీకు మనవలు కూడా పుట్టారు. ఇప్పుడు దాన్ని పెళ్లి చేసుకోమంటున్నావు. మేం తలెత్తుకు తిరగడం ఇష్టం లేదా? అమ్మా, అనవసరంగా ఆమెనేమీ అనకు. నేను పెళ్లి చేసుకోవడానికే నిశ్చయించుకున్నాను ఖచ్చితంగా అంది రేణుక. సుందరమ్మకు మాటలు కరువయ్యాయి. సీతాలక్ష్మి లేచింది. వస్తాను రేణు అంటూ వెళ్ళిపోయింది. రేణుక తన గదిలోకి వెళ్ళిపోయింది. అమ్మకు కూడా తను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఎందుకు అనుకుంది. తను పెళ్లి చేసుకుంటే ఆమెకు తను కొడుకు దగ్గర పడి ఉండాల్సి వస్తుందని భయమా? మానవుడు తనకు తెలియకుండానే సుఖం కోసం పాకులాడతాడు. అమ్మకు రోజులు నిశ్చింతగా గడిచిపోతున్నాయి. చేతి నిండా డబ్బు, ఇంటి పెత్తనం, ఇవన్నీ దూరమవుతాయనా? ఏంటి, తల్లిని గురించి ఇంత దారుణంగా ఆలోచిస్తుంది? ఆమె పాతకాలం మనిషి. 40 తర్వాత ఆడదాని పెళ్లి గురించి ఆలోచించడం ఆమె ఊహకు అందని విషయం. అందరూ నవ్వుతారని భయం. అదేదో కాని పనిగా భావిస్తోంది. అంతే అనుకుంది. నిజమేనా నీ స్నేహితురాలు చెబుతున్నది? మాటలు విని గబుక్కును వెనక్కి తిరిగి చూసింది రేణుక. తల్లి గడపలో నిలబడి ఉంది. నిజమే. ఇప్పుడేం పెళ్ళే? ఆ విషయం ఆలోచించుకోవాల్సింది నేను. నా జీవితం గురించి మరొకరు ఆలోచించే సమయం దాటిపోయింది. ఈ విషయంలో మీరెవరూ కల్పించుకోవద్దు, ఇప్పుడే చెబుతున్నాను అంది రేణుక. ఆ రాత్రి ఆసుపత్రి నుంచి ఇంటికొచ్చేసరికి ఇంటి నిండా మనుషులు కనిపించారు. రామం వచ్చాడు, రాధ వచ్చింది, సుధీర్ వచ్చాడు. రాధ పిల్లలు ఇద్దరూ ఉన్నారు. సరళ కూడా అక్కడే ఉంది.
రేణుకను చూసి అందరూ ముభావంగా ఉండిపోయారు. రేణుక ఒకసారి అందర్నీ కలియచూసింది. వాళ్ళు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారో ఇట్టే అర్థం చేసుకుంది. రేణుక తన గదిలోకొచ్చింది. అత్తయ్యా? 5 ఏళ్ల గౌతమ్ లోపలికొచ్చాడు. ఏరా బాబూ, నువ్వు పెళ్లి చేసుకుంటావా? ఎవరు చెప్పారు? నానమ్మా. వద్దంటావా? చేసుకో, బాజాలు కూడా మోగుతాయి. నాకు మంచి కొత్త బట్టలు కుట్టించాలి. అలాగే బాబూ అంటూ గౌతమ్ నెత్తుకుని గుండెలకు హత్తుకుంది. ఎవరికీ రేణుకను ఆమె వివాహం గురించి ప్రశ్నించే ధైర్యం లేదు. డాక్టర్ రేణుకాదేవి వివాహం చేసుకోబోతున్నదని చాలామందికి తెలిసింది. ఇప్పుడేం పెళ్ళి అన్నారు కొందరు. ఇప్పటికైనా సెటిల్ అవుతుంది, మంచి పనే చేస్తుంది అన్నారు మరికొందరు. అమ్మా, అక్కయ్య పెళ్లి చేసుకుంటుందని మా క్లాస్మేట్స్ ఎగతాళి చేస్తున్నారమ్మా. ముసలమ్మకు పెళ్ళేంటి? మీ బావగారికి మనమలు కూడా ఉన్నారటగా అంటున్నారు. కాలేజీకి బయలుదేరుతూ అంది సరళ. నన్నేం చెయ్యమంటావే అంది సుందరమ్మ. నాకు కాలేజీకి వెళ్లాలంటే సిగ్గుగా ఉంది. సరళ దెబ్బతిన్న జంతువులా అరిచింది. అప్పుడే ఆస్పత్రికి తయారై గదిలో నుంచి బయటకొచ్చిన రేణుక. సరళ బిత్తరపోయింది. బాగుంది, ఎవరో ఏదో అంటున్నారని అదంటుంది చిన్నపిల్ల. తోటివాళ్లు ఎగతాళి చేస్తుంటే బాధపడుతుంది. సర్ది చెప్పాలగాని అలా దాన్ని కసురుకుంటావే అంది తల్లి. రేణుక తల్లి ముఖంలోకి చూసింది. తల్లితో కూడా ముభావంగా ఉంటున్నది రేణుక. తను వివాహం చేసుకోవడం తల్లికి కూడా ఇష్టం లేదని తెలిసినప్పుడు ఆమె మనసు లోతుగా గాయపడింది. ఎవరు సమర్థించినా సమర్థించకపోయినా తల్లి సంతోషపడుతుందని ఆశించింది. నువ్వు దాన్ని సమర్థించడం లేదు. నీ మనసులో ఉన్న స్వార్థాన్ని బయటపెట్టుకుంటున్నావు. అసలు నేను పెళ్లి చేసుకోవడం నీకే ఇష్టం లేదు అంది రేణుక. రేణు? అవును, నీకు పెత్తనం చేయడం బాగా అలవాటైంది. నేను కష్టపడి సంపాదించే డబ్బుతో అల్లుళ్లను కోడళ్లను చాలా గొప్పగా గౌరవిస్తున్నావు. నేను పెళ్లి చేసుకుంటే నువ్వు ఎవరి పంచనో తలదాచుకోవలసి వస్తుందని నీ భయం. ఇప్పుడు నిన్ను ఇంత గౌరవించే అల్లుడింటికి పోయి ఉండు. వాళ్ళు నిన్నెంత గౌరవిస్తారో. నీకా భయం అక్కర్లేదు. నేను పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా నువ్వు నా దగ్గరే ఉంటావు. ఇంటి పెత్తనం నీ చేతిలోనే ఉంటుంది అని ఓ క్షణమాగి సరళకేసి చూసింది రేణుక. సరళ, నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, జాగ్రత్త. నేనేమన్నాను? ఏడుపు గొంతుతో అంది సరళ. నీ స్నేహితుల వాగుడు నువ్వు పట్టించుకోకు. చేతనైతే హాయిగా వాళ్ల మాటలకు నవ్వేసేయ్. మళ్ళీ మాట్లాడరు. నీ అక్క నువ్వు సిగ్గుపడేలాంటి పనేమీ చేయడం లేదు. కాలేజీ దగ్గర వదిలేసి వెళ్తాను, పద అంటూ చరచరా కారుకేసి నడిచింది రేణుక. సరళ పిల్లిలా ఆమె వెనకే వెళ్లి కూర్చుంది. సుందరమ్మకు మతిపోయినట్టే అయింది కూతురి మాటలకు. రామచంద్రం ఇదిగో వస్తాను అదిగో వస్తాను ముహూర్తాలు పెట్టించమని రాశాడు. రేణుకకు అతన్ని చూడకుండా ముహూర్తం పెట్టించడం ఇష్టం లేదు. ముహూర్తమేంటి? నేనేమి పూలజడ వేసుకుని తల వంచుకుని పీటల మీద కూర్చోడం లేదు అంది రేణుక విసురుగా సీతాలక్ష్మితో. అది కాదోయ్, 10 మంది ముందు దండలు మార్చుకుని చిన్న పార్టీ చేస్తే బాగుంటుంది. అదే రోజు రిజిస్ట్రార్ దగ్గర సంతకాలు కూడా పెట్టుకోవచ్చు అంది సీతాలక్ష్మి. మీ ఇష్టం. తన పెళ్లి గురించి ఎక్కువగా మాట్లాడడం రేణుకకు ఇష్టం ఉండడం లేదు. అనేకసార్లు ఆలోచించింది. తను పెళ్లి చేసుకోబోతున్నది. కాని తనకు సంతోషంగా ఉండడం లేదేంటి? ఏదో దిగులుగా ఉంటుందే అనుకుంది. సీతాలక్ష్మి కార్డులు వేయించింది. పెళ్ళికొడుకు పెళ్లికూతురు తమ పెళ్లికి పిలుస్తున్నట్టు అధునాతనంగా కార్డులు వేయించింది. ఇంట్లో ఎవరూ ఆ విషయం ఎత్తడం లేదు. రేణుక చంద్రానికి ఉత్తరం రాసింది. సంతోషిస్తూ సమాధానమిచ్చాడు. శుభాకాంక్షలు తెలియచేశాడు. అదే ఉత్తరంలో తను ఒక బెంగాలీ అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలియచేశాడు. రేణుక ఆ వార్త చదివి నవ్వుకుంది. మరి తన కోసం బ్రహ్మచారిగానే ఉంటానన్నాడుగా అనుకుంది. ఛ, తమ్ముణ్ణి గురించి తనలా ఆలోచించడమేంటి? ఒకవేళ తను చేసుకోకపోయినా చంద్రాన్ని చేసుకోమని తను బలవంతం చేసి ఉండేది. ఏదో ఆవేశంలో అంటారు, అంతేగాని ఎవరికోసం ఎవరు తమ జీవితాలను సుఖసంతోషాలను వదులుకుంటారు? ఏ చేసేవాళ్లు లేరా తనలాంటి వాళ్ళు? మదనపడసాగింది. తనను పెళ్లికూతురుగా ఊహించుకోవాలంటే ఆమెకు ఎబ్బెట్టుగా తోచసాగింది. వివాహం 3 రోజులుందనగా రామచంద్రం గుంటూరుకు చేరుకున్నాడు. బొంబాయిలో ఏదో పని ఉందని 1 వారం ఉండిపోయాడు. బొంబాయి నుంచి రేణుకకు ఫోన్ చేశాడు. రేణుక ఏం మాట్లాడాలో తోచక తత్తరబిత్తరలాడింది. అతని మీద చిరాకు కలిగింది. కాని ఫోన్ పెట్టేశాక ఆ కంఠంలోని ఆత్మీయతను మెత్తదనాన్ని మళ్లీ మళ్లీ తలుచుకోకుండా ఉండలేకపోయింది. సీతాలక్ష్మి ఇంట్లో భోజనాలు ఏర్పాటు చేసి
రేణుకను తీసుకెళ్లడానికి ఆమె వచ్చింది. రామంగాని రాధగాని వస్తే బాగుంటుందని సుందరమ్మ దగ్గర రామచంద్రం ఆ తెల్లవారి వస్తాడనగా అంది రేణుక. సుందరమ్మ మాట్లాడలేదు. రేణుక కారు దిగి సీతాలక్ష్మితో లోపలికొస్తుంటే కాళ్లలో వణుకులా అనిపించింది. అరచేతుల్లో చెమట పట్టింది. గుండె దడదడలాడింది. కారులో కూర్చున్నప్పుడు కూడా ఏదో అనుభూతి ఆమె మనసుకు చుట్టేసింది. ఏం మాట్లాడాలి? తనను కళ్ళప్పగించి చూస్తాడేమో. అలాంటి చూపులంటే తనకు అసహ్యం. హాల్లో సీతాలక్ష్మి భర్తతో నల్లగా చింతపండు బస్తాలా ఉన్న వ్యక్తితో మాట్లాడుతున్నాడు. రండి రండి అంటూ సీతాలక్ష్మి భర్త రేణుకను ఆహ్వానించాడు. కూర్చోబోయ్ అంటూ సీతాలక్ష్మి ఖాళీ కుర్చీలో కూర్చుంది. ఆమె పక్కనే రేణుక కూర్చుంది. రేణు, ఈయనే రామచంద్రం, నీ ఉడ్బి. రేణుక మర్యాద కూడా మరచిపోయి కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయింది. ఇతనికి 47 65 ఉంటాయి. నల్లగా నిగనిగలాడే రంగు, బట్టతల, కాలి పొగబారినట్టున్న చేతులు, కళ్ల కింద ముడతలు పడి బిరుసెక్కిన చర్మం చెట్టు బెరడులాగుంది. అతను రేణుకను మెరుస్తున్న కళ్లతో చూశాడు. రేణుకకు అతనిని చూస్తుంటే కడుపులో దేవినట్టయింది. ఇతనా రామచంద్రం? ఇంతకాలం ఉండి ఇప్పుడు ఈ ఎలుగుబంటితో వివాహమా? జీవితమంతా గడపాలా? మోసం, అన్యాయం. రేణుక చివ్వున లేచింది. చరచరా బయటికి నడిచింది. సీతాలక్ష్మి వెనకే పరుగు తీసింది. ఏంటే రేణు, ఏవైంది? మోసం. మోసమా? ఎలుగుబంటిలా ఇంత ఘోరంగా ఉన్నాడే? ఫోటోలో చూశావుగా. ఫోటోలో ఉన్నట్టే ఉన్నాడా? నేను చూసి 15 ఏళ్లయింది. అప్పుడు బాగానే ఉండేవాడు. అయినా ఈ వయసులో అందం కాదే చూడాల్సింది, బుద్ధి. అయినా ఇంత ఘోరంగానా? సీతాలక్ష్మిని అమాంతం మింగేయాలనిపించింది రేణుకకు. ఈ పెళ్లి జరగదు, అతనితో చెప్పే అంటూ కారులో కూర్చుని డ్రైవర్తో పోనీ అంది. కారు దిగి పరుగులాంటి నడకతో తన గదిలోకి వెళ్తున్న కూతుర్ని చూస్తూ ఉండిపోయింది సుందరమ్మ. గంట తర్వాత సీతాలక్ష్మి వచ్చింది. ఏం జరిగిందమ్మా? సుందరమ్మ అడిగింది. చూడండి, తీరా ఆహ్వాన పత్రికలు కూడా పంచాక ఇప్పుడు పెళ్లి వద్దంటోంది. సుందరమ్మ అయోమయంగా చూసింది. అతను తనను అవమానించినందుకు కోర్టుకు వెళ్తానంటున్నాడు చెప్పింది సీతాలక్ష్మి. వెళ్తే వెళ్లమను విసురుగా బయటకు వచ్చి అంది రేణుక. ఆలోచించుకోవే, రచ్చకెక్కుతావా? అందరూ నవ్వరు? అదేంటి, ఇప్పుడు కాదంటే ఎలా? ఇప్పుడు పెళ్లి ఆగిపోతే ఎంత అప్రదిష్ట? సుందరమ్మ నెత్తినోరూ బాదుకుంది. అదే నేను అంటున్నాను పిన్నిగారు. అతను కాస్త నలుపు, అనుకున్న దానికంటే 2 ఏళ్లు పెద్దగానే కనిపిస్తున్నాడు. ఈ వయస్సులో అంతకంటే మంచి సంబంధం ఎక్కడ్నించొస్తుంది అంది సీతాలక్ష్మి. సీత? గాయపరిచిన వేటగాడికేసి లేడి చూసినట్టు చూసింది రేణుక. కార్డులు కూడా పంచారు, చిన్నదానికి పెళ్లి కూడా కావాలి సుందరమ్మ దిగులుగా అంది. సీతాలక్ష్మి రేణుకను బ్రతిమాలింది. కోర్టుకు వెళితే బాగుండదని చెప్పింది. రేణుక ఈ వివాహానికి అంగీకరిస్తూ రాసిన ఉత్తరం అతని దగ్గర ఉందని చెప్పింది. రోగ్, ఉత్తరం దాచుకున్నాడంటే వాడికి ముందు నుండే అనుమానం ఉందన్నమాట. అందుకే పెళ్లి 2 రోజులుందనగా వచ్చాడు రోషంగా అంది రేణుక. ఆ రాత్రి సుందరమ్మ కొడుకుకు ఫోన్ చేసింది. కోడలు కూడా వచ్చింది, రాధ వచ్చింది. అందరూ ఒకటే మాట, కుటుంబాన్ని బజారు పాలు చెయ్యకు అని. రేణుక అంగీకరించక తప్పలేదు. రిసెప్షన్కొచ్చిన వాళ్లంతా రామచంద్రాన్ని వింత జంతువును చూసినట్టు చూడడం రేణుక గమనించింది. తనను చూసి తనే విషాదంగా నవ్వుకుంది. రేణుకకు తను చదువుకునే రోజుల్లో తన క్లాస్మేట్ సునంద అన్న మాటలు గుర్తొచ్చాయి. ఆడపిల్ల 20 లోపు పెళ్లికొడుకు గురించి ఎలా ఉంటాడు అని గర్వంగా మెడ పైకెత్తి అంటుందట. అంటే ఆ వయసులో అందానికి మాత్రమే ప్రాముఖ్యతనిస్తుంది. 30 తర్వాత ఏం చేస్తుంటాడు అంటుందట గంభీరంగా. అంటే ఆ వయసులో హోదాకు ప్రాముఖ్యత ఇస్తుందన్నమాట. 40 తర్వాత ఎక్కడున్నాడు అంటుందట ఆత్రంగా. అంటే ఆ వయస్సు పెళ్లి కాలేదని బాధపడే స్త్రీ అతనెలా ఉంటాడు, ఏం చేస్తుంటాడనే విషయం కూడా ఆలోచిస్తుందన్నమాట. ఆ మాటలు విన్నప్పుడు తను పొట్ట చెక్కలయ్యేలా విరగబడి నవ్వింది. ఒకసారి మాటల సందర్భంలో గౌతంతో అంటే అతను కూడా విరగబడి నవ్వాడు. ఇప్పుడు తనను చూసి అందరూ అలాగే అనుకుంటూ ఉంటారు. పెళ్లి జరిగిపోయింది. వివాహమైన రాత్రే రామచంద్రం రూపంలోనే కాదు, మానసికంగా కూడా ఎంత వికృతంగా ఉంటాడో అర్థమైంది. తనను చూడగానే ముఖం ముడుచుకుని వెళ్ళిపోయినందుకు అనేక మాటలన్నాడు. నీకు అందగాడు కావాలా? 25 ఏళ్ల బాలాకుమారుడు దొరుకుతాడనుకున్నావా
అంటూ అర్ధరాత్రి వరకు సాధించాడు. ఇంకో రోజు, ఎవరినో ప్రేమించావటగా, మాట్లాడవే, నా గతాన్ని తవ్వకండి అంది రేణుక. ఓహో, గతం అంత మధురమైందన్నమాట. అవును. సిగ్గులేదు? ఎందుకు? పెళ్లికి ముందే ప్రేమ వ్యవహారాలు నడిపావు, ఇంకా ఎదురు ప్రశ్న వేస్తున్నావా? అయితే ఇప్పుడేమంటారు? ఇష్టం లేకపోతే వదిలేసి వెళ్ళిపోండి. ఏ, పాత ప్రియుని పిలిపించుకుంటావా? ఛ, మీతో మాట్లాడ్డం నాదే బుద్ధి తక్కువ. రోజూ ఏదో ఒక రకంగా సాధించేవాడు, సినిమాకు బయలుదేరదీసేవాడు. పాత చీర కట్టుకున్నావే, ఈ మొగుడిగాడి వెంట వెళ్ళడానికి ఇది చాలే అనా అనేవాడు మామూలు చీర కట్టుకుంటే. 16 బాలాకుమార్లా తయారయ్యావే, ఎవరినాకర్షించడానికి అనేవాడు మంచి చీర కట్టుకుంటే. అది తను కోరి వరించిన నరకం. అందుకే ఆమె అన్నీ భరించసాగింది. అక్కా, చివ్వున తలెత్తి చెల్లెలు ముఖంలోకి చూసింది రేణుక. బావ వ్యవహారమేమీ బాగాలేదక్కా. రేణుక చెల్లెలి ముఖంలోకి అయోమయంగా చూసింది. వెకిలి జోక్స్ వేస్తాడు, మంచినీళ్ళివ్వమని పొద్దున చెయ్యి పట్టుకున్నాడు అంది సరళ. రేణుక వెన్నెముకలోకి ఏదో జరజర పాకినట్టయింది. నేను చూసుకుంటాలే, అతనికి దూరంగా ఉండు. అమ్మకు చెప్పావా అడిగింది రేణుక. చెప్పలేదు. చెప్పకు. ఆ విషయం మీద ఆ రోజు పెద్ద రభసే జరిగింది. రామం రావడం తగ్గించాడు. రాధ బొత్తిగా రావడం మానేసింది. పిల్లల్ని కూడా పంపడం లేదు. రామం గౌతమును తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ రోజు ఆమె కుమిలి కుమిలి ఏడ్చింది. సంవత్సరం గడిచిపోయింది. రేణుకకు ఒక యుగం గడిచినట్టు గడిచింది ఆ సంవత్సరం. భర్త లోపలికొస్తుంటే ఎలుగుబంటి వెనక కాళ్లమీదొస్తున్నట్టు అనిపించసాగింది. అతని రూపం కంటే అతని బుద్ధులే ఆమెకు అతని మీద యావగింపు కలిగించాయి. రేణుక గత జీవితాన్ని గురించి ఒకటే ప్రశ్నలు వేస్తాడు. రేణుక మొండికేసింది. అతను ఏమన్నా ఉలకదు పలకదు. అమెరికా నుంచి చంద్రం భార్యతో వచ్చాడు. 6 నెలలు సెలవు మీద. బావగారిని చూసి బిత్తరపోయాడు. అక్క బాగా చిక్కిపోయి ఉంది. అర్థం చేసుకున్నాడు. కాని ఏమీ అడగలేకపోయాడు. చంద్రం స్నేహితుడితో సరళ పెళ్లి కుదిరింది. 25,000 కట్నం. నీ బ్యాంక్ బ్యాలెన్స్ బుక్ చూపించు అడిగాడు అధికారయుక్తంగా రామచంద్రం. ఎందుకు? ఎందుకేంటి? నేను నీ మొగుణ్ణి. నీ సంపాదనలో నుంచి నా పర్మిషన్ లేకుండా చిల్లి గవ్వ కూడా ఖర్చు చేయడానికి వీల్లేదు. నేను సంపాదించిన డబ్బు మీద మీ అధికారమేంటి? అంతవరకు వచ్చిందన్నమాట. రేణుక మాట్లాడలేదు. కట్నం నువ్వే ఇస్తున్నావా అడిగాడు మళ్ళీ రామచంద్రం. నేను కాక మరెవరిస్తారు? నీ చెల్లెలికి 2 అన్నలున్నారు. వాళ్లకా స్తోమత లేదు. లేకపోతే గంతకు తగ్గ బొంతను చూసి ముడిపెట్టమను. మళ్లీ ఘర్షణ. రేణుక చెల్లెలి పెళ్లి చేసింది. రామచంద్రం అలిగి మద్రాసు వెళ్లి 10 రోజుల తర్వాతొచ్చాడు. పెళ్లికి అత్తగారు చంద్రం ఎంత బతిమాలినా ఉండలేదు. సరళ అత్తవారింటికి వెళ్ళిపోయింది. మొత్తం ఎంత డబ్బు తగలేసావేంటి ఆ రాత్రి అడిగాడు రామచంద్రం. మీకనవసరం. పిచ్చివాగుడు వాగకు, ఇక నీ ఆటలు సాగవు. రేణుక నిప్పులు కురిపిస్తూ చూసింది. మాటలు పెగల్లేదు. మీ అమ్మ నీ దగ్గరే ఉంటుందా? ఇంకెక్కడికి పోతుంది? ఏ, కొడుకులున్నారు, మరో 2 కూతుళ్ళున్నారు. ఈ ఇంటికి పెద్ద కొడుకుని నేనే అంది రేణుక. రామచంద్రం గొల్లున నవ్వాడు. ఆ నవ్వు చెడిపోయిన ఫ్యాన్ చేసే రొదలా అనిపించింది. రామచంద్రం రోజూ క్లబ్లో పేకాటకు వెళ్తున్నాడు. బాగా తాగి పొద్దిపోయి ఇంటికొస్తాడు. అనరాని మాటలంటాడు. కాని రేణుక తల్లికి చంద్రానికి అతని భార్యకు తెలియకుండా మసులుకోవడానికి ప్రయత్నిస్తోంది. రామచంద్రం రేణుకను డబ్బు అడగడం మొదలుపెట్టాడు. కొంతకాలం ఇచ్చింది. చంద్రం 15 రోజుల్లో వెళ్ళిపోతాడు. మీ అక్క అలాంటివాణ్ణి చేసుకుందేంటి ఈ వయసులో? ఒకరోజు చంద్రం భార్య అడిగింది. అది నీకనవసరం. అక్కను గురించి చిన్న మాట అన్నా నేను భరించలేను అన్నాడు చంద్రం. మళ్ళీ ఆమె ఆ విషయం ఎత్తలేదు. నీ తమ్ముడు మరదలు ఇంకెంతకాలం ఇక్కడ తిష్టవేస్తారు అడిగాడు రామచంద్రం. వాళ్లకిష్టమున్నంతకాలం. మీ నాన్న సంపాదించిన సంచులున్నాయిగా, కూర్చుని తినమను. మీ సంగతి? భార్య సొమ్ము తింటూ కూర్చోలేదు? రామచంద్రం బెత్తరపోయాడు. ఏంటే మరీ పేట్రేగిపోతున్నావు? ఉసే అసే అనకు. మీరు అని మన్నించాలా? అవును మొండిగా అంది రేణుక. రామచంద్రం విసురుగా బయటకు వెళ్లాడు. బాగా పొద్దుపోయి తాగి వచ్చాడు. మాటామాటా పెరిగింది. రేణుక చెంప చెళ్ళుమంది. యూ రోగ్, స్టూపిడ్, నన్ను కొడతావా?
ఏమన్నావ్? జుట్టు పట్టుకుని వంగదీసి దబీ దబీమని బాధసాగాడు. దగ్గరగా వేసి ఉన్న తలుపులు తెరుచుకుని చంద్రం లోపలికొచ్చాడు. చంద్రాన్ని చూసి రామచంద్రం రేణుక జుట్టు వదిలేశాడు. రేణుక తమ్ముడి ముందు సిగ్గుతో తలదించేసుకుంది. సిగ్గులేదు? చంద్రం కోపంతో వణికిపోయాడు. ఏంట్రా కూసావు? నా పెళ్ళాం నా ఇష్టం. యూ షటప్, గెటౌట్ అంటూ ఒక్క తోపు తోశాడు చంద్రం. రేణుక పలకలేదు. సినిమాల్లోని పతివ్రతలా తమ్ముణ్ణి తిట్టి భర్తను వెనకేసుకు రాలేదు. ఈ ఇంట్లో ఒక్క క్షణం ఉండను అన్నాడు రామచంద్రం. పో, వెళ్ళు, ఈ క్షణంలోనే వెళ్ళు. పెళ్ళాం డబ్బు తింటూ కూర్చునేవాడివి ఆమెను కొడతావా? మగవాడిననే అహంకారం తప్ప నీలో ఇంకేమీ లేదు అన్నాడు చంద్రం. ఏమే అలా చూస్తావ్, కులట అన్నాడు రామచంద్రం. చంద్రం రామచంద్రాన్ని కసిగా అందిన చోటల్లా కొట్టసాగాడు. తల్లి, చంద్రం భార్య పరిగెత్తుకొచ్చారు. ఒరేయ్, అదేమిట్రా? లబలబలాడింది సుందరమ్మ. మా అక్కను కులట అంటావట్రా అంటూ ఒక్క తోపు తోశాడు చంద్రం. రామచంద్రం అరుస్తూ బయటకెళ్ళిపోయాడు. వారం రోజులైనా ఇంటికి రాలేదు. వేరే ఇల్లు తీసుకున్నాడు. సీతాలక్ష్మి రాజీ చెయ్యాలని వచ్చింది. ఆ విషయం తప్ప ఇంకేదైనా మాట్లాడు అంది రేణుక. చంద్రం ప్రయాణమవుతున్నాడు. అక్క దగ్గరకొచ్చాడు. అక్కా, నేను తప్పు చేశాను కదూ? ఏ విషయంరా? అదే, అనవసరంగా కల్పించుకుని మీ ఇద్దరినీ. ప్లీజ్ చంద్రం, ఆ విషయం ఎత్తకు. నేనిప్పుడే హాయిగా ఉన్నాను చెప్పింది రేణుక. చంద్రం మాట్లాడలేదు. చంద్రం, అతని భార్య వెళ్ళిపోయారు. సుందరమ్మకు పెద్ద కూతురి గురించి దిగులు పట్టుకుంది. అల్లుడు తిరిగి వస్తే బాగుండు అనుకుంది. ఆ విషయం రేణుకతో అనే ధైర్యం లేదు. రామచంద్రం లాయర్ నోటీస్ పంపించాడు. తన భార్య తన దగ్గర ఉండడం లేదని. రేణుకకు అదే సమయంలో జయదేవ్తో పరిచయమైంది. రేణుక మెడికల్ కాన్ఫరెన్స్కు హైదరాబాద్ వచ్చింది. జయదేవ్ బ్రహ్మచారి. జయదేవ్ ఆమెను తన ఇంటికి డిన్నర్కి ఆహ్వానించాడు. రేణుకకు కోర్టు సమన్స్ వచ్చాయి. సుందరమ్మ దిగులుతో మంచం పట్టింది. రేణుక బోనెక్కాల్సి వచ్చింది. తన రక్తం పంచుకుని పుట్టినవాళ్లు, తను పెంచి పెద్ద చేసిన వాళ్లకు తన మీద చిన్నచూపు ఏర్పడిందని తెలుసుకుంది. డైవర్స్ కేసు కోర్టులో నడుస్తుంది. అదే సమయంలో రేణుక తల్లి చనిపోయింది. రేణుక ఇంతటి విశాల ప్రపంచంలో ఏ ఆధారం లేకుండా గాలిలో నిల్చున్నట్టు అనిపించసాగింది. రేణుక ఆస్పత్రికి ఒకరోజు అనుకోకుండా జయదేవ్ వచ్చాడు. హలో. రేణుక ముఖం వికసించింది. ఏంటంత చిక్కపోయారు అడిగాడు జయదేవ్. రేణుక మాట్లాడలేదు. రేణుక గురించి జయదేవ్ విన్నాడు. గుంటూరులో ఆమె కేసు చూస్తున్న లాయర్ జయదేవ్ స్నేహితుడని ఆమెకు తెలీదు. జయదేవ్ తరచుగా గుంటూరొస్తున్నాడు. వచ్చినప్పుడల్లా రేణుకను చూస్తూనే ఉన్నాడు. అసలు ఆమెను చూడడానికే తరచుగా వస్తున్నట్టు అతనికి మాత్రమే తెలుసు. క్రమంగా ఇద్దరి మధ్య చనువు పెరిగింది. కోర్టు విడాకులు మంజూరు చేసింది. రామచంద్రం ఆకాశరామన్న ఉత్తరాలు రాయడం ద్వారా, ఫోన్లు చేయడం ద్వారా ఆమెను బెదిరిస్తున్నాడు. ఒకరోజు ఆమె ఆస్పత్రి గోడల నిండా జయదేవ్కు రేణుకకు అక్రమ సంబంధం ఉన్నట్టు ఎవరో రాశారు. ఇది రామచంద్రం పనే అని ఆమెకు తెలుసు. అతనిలో అంత నీచత్వం ఉందని ఆమె ఊహించలేదు. ఆ రాతలు చూసి ఆమె తల వాలిపోయింది. జూనియర్ ఆ రాతల్ని సున్నంతో తుడిపించింది. రేణుక అది చూసి తనలో తనే నవ్వుకుంది. తమ్ముడు రావడం మానేశాడు. రాధ మళ్లీ రాసాగింది. ఎందుకు వస్తుందో రేణుకకు తెలుసు. రేణుక అలసిపోయింది. తనకు తానుగా నిలబడగలననే ఆత్మవిశ్వాసం కొరవడింది. అదే సమయంలో జయదేవ్ వచ్చాడు. ఆమెను హైదరాబాద్ రమ్మని, తన నర్సింగ్ హోంలో పనిచెయ్యమని కోరాడు. మూర్తీభవించిన సంస్కారం వలె కనిపించే జయదేవ్ నుంచి ఆమెకు నిజమైన ఆదరణ లభించింది. తను ఒంటరిది కాదనే ధైర్యం వచ్చింది. కొద్ది రోజులకే ఇద్దరూ పెద్దల ముందు దండలు మార్చుకున్నారు. రేణుక తన అద్దె ఇల్లు ఖాళీ చేసి రామ్కోటిలో ఉన్న జయదేవ్ బంగళాలోకి అడుగుపెట్టింది. చంద్రానికి ఉత్తరం రాసింది. చంద్రం తన సంతోషాన్ని వెలిబుచ్చాడు. పెద్ద పెద్దవాళ్లు జయదేవ్ ఇంటికొస్తుంటారు. అతను ఉన్నత కుటుంబానికి చెందినవాడు. అతనికి తల్లి లేదు. కాని ఆమె చిరకాల భారతీయుల మనసుల్లో ఉండిపోయే కవయిత్రి, విదుషీమణి. స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటంలో గాంధీజీ పక్కన నిలబడింది. 5 ఏళ్లు జయదేవ్తో జీవితం 5 రోజుల్లా గడిచిపోయింది రేణుకకు. చంద్రం మాత్రం ఈ మధ్యకాలంలో ఒకసారి వచ్చి వెళ్లాడు. దగ్గరలో ఉన్న రామంగాని, చెల్లెళ్లుగాని ఎవ్వరూ కంటికి కనిపించలేదు. జయదేవ్ 6 నెలలుగా ఉత్సాహంగా కనిపించడం లేదు. అతనికి క్యాన్సర్ వచ్చింది. ఈ విషయం భార్య దగ్గర దాచాడు. అర్ధరాత్రి చీకటి ఆ బంగళాను చుట్టివేసింది. పోర్టుకోలో మీద నుంచి వేలాడుతున్న లతలు, బంగళా ముందున్న లాను, ఆ లానుకిరువైపులా ఉన్న పూల మొక్కలు,
ప్రహారీ గోడలకు ఆనుకొని ఉన్న ఎత్తైన అశోక వృక్షాలు ఊపిరి బిగబట్టి ఏదో విషాద వార్త చెప్పడానికి వచ్చిన దూతల్లా ఉన్నాయి. ఆ బంగళా ప్రహారీ గోడ పక్కగా కుక్కలు ఏడుస్తూ ఆ అర్ధరాత్రి స్తబ్దతను భంగపరుస్తున్నాయి. ఆ కుక్కల ఏడుపు రేణుకాదేవి వెన్నెముకలోకి జరజర పాకుతూ ఉంది. ఆమె గుండె దడదడలాడింది. వాడు ఆ మాలి ఏం చేస్తున్నాడు? కుక్కల్ని అదిలించడే? రేణుకాదేవి మాలిని కేకవెయ్యాలనుకుంది. కాని గొంతు పెగల్లేదు. మాలి కుక్కల్ని దూరంగా తోలడం వినిపించింది. కుక్కల ఏడుపు దూరం నుంచి వినిపిస్తూ ఉంది. ఆ బంగళా లోపల ఏదో అదృశ్య శక్తి పిల్లిలా నిశ్శబ్దంగా తిరుగుతున్నట్టు అనిపించింది రేణుకాదేవికి. ఆమె నిలువెల్లా వణికిపోయింది. 0 వాల్ట్ బల్బు వెలుగులో మంచంమీద పడుకుని ఉన్న భర్త ముఖంలోకి తదేకంగా చూసింది. 3 రోజులుగా మృత్యుదేవత తన కోరలతో క్షణక్షణం అతనిలోని జీవశక్తిని పీల్చడాన్ని చూస్తూనే ఉంది. ఆ బంగళాలో మృత్యుదేవత తచ్చాడుతూ ఉంది. పొంచి పొంచి అతని కోసం చూస్తుంది. అది ఆమె కళ్లకు కనిపించకపోయినా మనసుకు కనిపిస్తూనే ఉంది. స్పష్టంగా మనసు చూస్తూనే ఉంది. రేణుకాదేవికి తన వెనక ఎవరో నిల్చున్నట్టు, చిరునవ్వు నవ్వుతున్నట్టు అనిపించింది. గిర్రున వెనక్కి తిరిగి చూసింది. ఎవరూ కనిపించలేదు. ఎవరూ లేరు. ఏంటి తనకీ భ్రమ? భయం, మృత్యుభయం. తన భర్త మరణశయ్య మీద ఉన్నాడు. తను డాక్టర్. ఆయనకు వచ్చింది నయమయ్యే జబ్బు కాదు. అయినా తనకింకా ఆశ ఉంది. ఏదో మిరాకిల్ జరుగుతుందని, తన భర్త మృత్యుదేవత ఇనుప కౌగుల నుంచి బయటపడతాడని అనిపిస్తూ ఉంది. కాని తను చదివిన చదువు, తన సైన్స్ పరిజ్ఞానం, తన పిచ్చితనాన్ని పరిహసిస్తూ ఉన్నాయి. అబ్బా రేణు! రేణుక తుల్లిపడింది. భర్త ముఖంలోకి దీనంగా చూసింది. రేణు, బాధ భరించలేరు. రేణుకకు కళ్లలో నీరు తిరిగింది. అసహాయంగా చూసింది. ఈ స్పెషలిస్టులు, ఈ ఖరీదైన మందులు నన్ను బ్రతికించలేవు. కాకపోతే నా బాధను మరికొన్ని రోజులు పొడిగిస్తాయి. ప్లీజ్ నన్ను వీలైనంత త్వరగా ఈ బాధ నుంచి విముక్తుణ్ణి చెయ్యి అంటున్నాడు జయదేవ్. రేణుకాదేవి నిలువెల్లా వణికిపోయింది. తన వణుకుతున్న చేతిని భర్త చేతిమీద వేసింది. చేతికి మెత్తని చర్మం, ఎముక తగిలాయి. నిమిషం నిమిషం కండ కరిగిపోతూ ఉంది. మంచినీళ్లు కూడా లోపలకు పోవడం లేదు. రేణు, ఇంజెక్షన్, అబ్బా భరించలేను. గంట కూడా కాలేదు. మళ్ళీ ఇంతలోనే మరొకటివ్వడం మంచిది కాదు చెప్పింది రేణుక. పేలవంగా నవ్వాడు జయదేవ్. పాలిపోయిన పెదవుల మీద ఆ నవ్వు ఆమెకు ఎన్నో చెప్పింది. పిచ్చి రేణు, నువ్వు డాక్టర్వు. నేను బతకనని నీకు తెలుసు. అయినా ఏంటి పిచ్చి భ్రమ అన్నాడతను. లేదు లేదు, మీరు బ్రతుకుతారు. నాకోసం బ్రతుకుతారు. నన్ను మళ్ళీ ఒంటరిదాన్ని చేసి ఇంత త్వరగా మీరు వెళ్ళిపోలేరు, పోలేరు. దాదాపు హిస్టీరియా పేషెంట్లా అంది రేణుక. అబ్బా రేణు, ఈ బాధ భరించలేను. ఇంజెక్షన్ ప్లీజ్. బాణం తగిలిన పులిలా అరిచాడు జయదేవ్. ఆ అరుపు ఆ బంగళాలోని స్తబ్దతను, బంగళా చుట్టూ ఆవరించి ఉన్న చీకటిని చీల్చుకుంటూ దిగంతాలలో కలిసిపోయింది. రేణుక లేచింది. సిరంజిలోకి మందు ఎక్కించింది. యాంత్రికంగా ఇంజెక్షన్ ఇచ్చింది. 10 నిమిషాల్లో బాధ నెమ్మదించింది. జయదేవ్ కళ్ళు మూతలు పడసాగాయి. దగ్గరగా కుక్కల ఏడుపు. కుక్కలు ఏడుస్తున్నాయి. కనురెప్పల్ని బలవంతంగా ఎత్తుతూ అన్నాడు జయదేవ్. మాలి, మాలి, ఆ కుక్కల్ని తరుము. కిటికీ దగ్గరకు వెళ్లి కర్టెన్ తొలగించి కేకపెట్టింది రేణుక. వాటికి యమభటులు కనిపిస్తున్నారేమో, అందుకే అంటూ మత్తులోకి జారిపోయాడతను. చచా! మాలి కుక్కల్ని తరుముతున్నాడు. జయదేవ్ ప్రఖ్యాతి వహించిన హోమియోపతి డాక్టర్. అతని ఖ్యాతి హైదరాబాద్ నగరానికి, ఆంధ్రప్రదేశ్కి మాత్రమే పరిమితం కాదు. అతను భారతదేశం ఖ్యాతి వహించిన హోమియోపతి వైద్యుల్లో ప్రముఖుడు. జయదేవ్కు అకస్మాత్తుగా కడుపులో భయంకరమైన నొప్పి 3 రోజుల క్రితమే ప్రారంభమైంది. అంతవరకు అతను ఆరోగ్యంగానే కనిపించేవాడు. పెద్ద పెద్ద ఫిజిషియన్సు, సర్జన్సు పరీక్షించి జయదేవ్కు లివర్ క్యాన్సర్ అని తేల్చారు. అది సెకండరీస్లో ఉందని, మరో 4 రోజుల కంటే బ్రతకడని తేల్చారు. ఆ వార్త విని రేణుక స్తబ్దురాలయింది. మరుక్షణం అలా చెప్పిన డాక్టర్ల మీద కోపం వచ్చింది. తను కూడా ఒక డాక్టరని, తను ఎందరి విషయంలోనో ఇలాంటి నిర్ణయాన్నే ఎన్నోసార్లు ఇచ్చిందని ఆ క్షణంలో విస్మరించింది. మీరు చెప్పేది నిజమేనా? 2 రోజుల క్రితం జ్వరం వచ్చింది, కొద్దిగా కడుపులో నొప్పి అన్నారు. 2వ రోజుకు ఆ నొప్పి ఎక్కువైంది.
2 రోజుల కంటే బ్రతకడని చెబుతున్నారు. ఎందుకండి మన డిగ్రీలు, మన సైన్స్? పిచ్చిగా అంది రేణుకాదేవి. ముందు డాక్టర్స్ ఆమె ముఖంలోకి ఆశ్చర్యంగా చూశారు. అంతలోనే ఆమె మానసిక స్థితి అర్థం చేసుకుని జాలిగా చూశారు. రేణుక తనేం మాట్లాడిందో అర్థం చేసుకుంది. సిగ్గుపడింది. క్షమించండి అని మాత్రం అనగలిగింది. పర్వాలేదమ్మా, నేను మీ మానసిక స్థితిని అర్థం చేసుకోగలను అన్నాడు డాక్టర్ సీతాపతి. మానవుడు భరించలేని బాధ అది. ఆస్పత్రిలో చేరనన్నాడు జయదేవ్. డాక్టర్ ఇచ్చిన మందులు మింగలేదు. ఇంట్లోనే రేణుకాదేవి డిస్పెన్సరీ ఉంది. సెలైన్ కూడా వర్జెక్ట్ అవుతుంది. ఇంజెక్షన్ మాత్రం ఇస్తూనే ఉంది. అవి కూడా అవసరం అంటున్నాడు జయదేవ్. బాధకు పెతిడ్రినిమ్మంటున్నాడు. కాని రేణుకాదేవి ఒప్పుకోలేదు. స్పెషలిస్టుల గైడెన్స్లో వైద్యం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంది. జయదేవ్ ముఖంలోకి చూసింది. రెప్ప వాల్చకుండా చూస్తూనే ఉంది. ఈ ముఖం 1-2 రోజుల తర్వాత తనకు మళ్లీ కనిపించదా? ఆ కంఠం మళ్లీ తనకు వినిపించదా? హే భగవాన్! అతను ఆఖరు క్షణాన్ని తను చూడాలా? ఆ ఆఖరు చూపును, ఏదో చెప్పాలని బాధను వ్యక్తం చేసే ఆ చూపును తను చూడలేదు. ఆ ఆఖరు శ్వాస ఆగిపోవడాన్ని తను చూడలేదు. జయదేవ్ ఎలోపతికి ఎన్నో జబ్బుల్ని నయం చేశాడు. అతనికి తన క్యాన్సర్ గురించి తెలీదా? తెలిసే చెప్పకుండా ఉన్నాడా? ఎందుకు? తను బాధపడుతుందనా? కొంతకాలంగా పరధ్యానంగా ఉండడాన్ని తను గమనించింది. అతనిలోని ఏదో మార్పును పసికట్టింది. తను ఎన్నిసార్లు గుచ్చుగుచ్చి అడిగినా ఏమీ లేదని తోసేశాడు. అవును, ఆ విషయం, తన క్యాన్సర్ విషయం ముందే తెలుసు. అందుకే తనకేసి అదోలా జాలిగా చూసేవాడు. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండేవారు. జయదేవ్ వెళ్ళిపోతున్నాడు. తనను ఒంటరితనానికి వదిలేసి వెళ్ళిపోతున్నాడు. ఒంటరితనం నన్ను తరిమింది. మృగం వెంటపడిన వేటగాడిలా నిర్దయగా తరిమింది. తను పరుగులు తీసింది. ఎడారిలో పరుగులు తీసింది. కనుచూపు మేరలో ఎండమావులు కూడా కనిపించక పరుగులు తీసింది. పరుగెత్తి పరుగెత్తి అలసిపోయి పడిపోవడానికి సిద్ధంగా ఉన్న తనకు అనుకోకుండా చెట్టు నీడ దొరికింది. ఆ చల్లటి నీడలో తను అలసటను తీర్చుకోవాలనుకున్నది. శేష జీవితాన్ని ఆ నీడలోకి నిశ్చింతగా గడపాలనుకుంది. కాని పూర్తిగా అలసట తీరనేలేదు. ఈలోపు చెట్టు కూకటి వేళ్లతో పిగిలి కూరడానికి సిద్ధంగా ఉంది. మళ్లీ తను ఎప్పటిలా ఒంటరిగా. కుక్కలు పిచ్చిగా ఏడుస్తున్నాయి. రేణుకాదేవి గుండెలు దడదడలాడాయి. అదిలించినా పోవడం లేదేంటి? మళ్లీ మళ్లీ తన ఇంటి ముందుకే వచ్చి ఏడుస్తున్నాయే? మాలి నిద్రపోతున్నాడేమో. తన గదిలో ఏదో చప్పుడు కాకుండా అతని కోసం పొంచి కూర్చుంది. అది తనకు కనిపించకపోయినా దాని ఉనికి, తన గదిలో ఏదో చప్పుడు కాకుండా అతని కోసం పొంచి కూర్చుంది. అది తనకు కనిపించకపోయినా దాని ఉనికి తనకు స్పష్టంగానే తెలుస్తుంది. భయం భయంగా గది నలువైపులా చూపులు సారించింది రేణుక. తనకు ఎవ్వరూ లేరు. ఈ కష్టదశలో ఆదుకోవడానికి లేరా? లేకే ఉన్నారు. తమ్ముళ్ళున్నారు, వాళ్ల భార్యలున్నారు, వాళ్ల పిల్లలున్నారు, చెల్లెళ్ళున్నారు, వాళ్ల భర్తలున్నారు, వాళ్ల పిల్లలున్నారు. టెలిగ్రామిస్తే అందరూ వస్తారు. కాని తనకే ఇవ్వాలనిపించడం లేదు. ఎందుకని? వాళ్లకు తను జయదేవుని చేసుకోవడం ఇష్టం లేదు. తమ్ముళ్ల మనసులో ఏముందో తెలియలేదు. పైకి మాత్రం ఎలాంటి భావాలు వ్యక్తం చెయ్యలేదు. చెల్లెళ్ళు మూతులు ముడుచుకుంటే మరదళ్ళు మూతులు తిప్పారు. ఇప్పుడు తన భర్త చావు బతుకుల్లో ఉన్నాడని టెలిగ్రామిస్తే అందరూ వస్తారు. పోటీలు పడి సానుభూతి చూపిస్తారు. వాళ్ళు ఇలా చేస్తారో లేదో కాని తనకు మాత్రం అలాగే అనిపిస్తుంది. జయదేవుకు దగ్గరి బంధువులెవరూ లేరు. ఉన్న ఒక్క చెల్లెలు ఆ మధ్యనే పోయింది. దూరం బంధువులున్నారు, ప్రాణ స్నేహితులున్నారు, హితైషులున్నారు. పగలంతా జనం వస్తూ పోతూనే ఉన్నారు. స్నేహితులు సన్నిహితులు పొద్దుపోయిన దాకా ఉంటున్నారు. అవసరమైతే ఫోన్ చెయ్యమని వెళ్ళిపోయారు. పక్క గదిలో నర్సు నిద్రపోతూ ఉంది. నర్సుకు నిద్ర వస్తుంది. కాని తనకు 3 రోజులుగా కన్ను మూతపడడం లేదు. అమ్మా! నర్సొచ్చింది. రేణుక ఆలోచనల నుంచి ఉలిక్కి పడింది. 2 అయింది. నేను కూర్చుంటాను, మీరు పడుకోండి చెప్పింది నర్స్. వద్దులే, నాకు నిద్ర రావడం లేదు, నువ్వెళ్ళి పడుకో అంది రేణుక. నిద్రపోకపోయినా కొంచెంసేపు అలా నడుం వాల్చండమ్మా అంది నర్స్.
రేణుక వచ్చింది. పక్కనే ఉన్న సోఫా మీద పడుకుంది. నర్సు ఆమె ఖాళీ చేసిన కుర్చీలో కూర్చుంది. రేణుకాదేవి శారీరకంగా మానసికంగా బాగా అలసిపోయింది. అయినా నిద్ర రావడం లేదు, ఏడుపు రావడం లేదు. మనసు క్షణక్షణం బరువెక్కిపోతూ ఉంది. ఏడవాలని ఉంది, మనసారా ఏడవాలని ఉంది. మనసులోని బరువును దించుకోవాలని ఉంది. కాని కళ్లలోకి నీరు రావడం లేదు. కుక్కల ఏడుపు కొంచెం దూరంగా వినిపిస్తోంది. కుక్కలు మళ్లీ ఏడుస్తున్నాయి. కాని వాటి ఏడుపు అంతగా భీతిని కలిగించడం లేదు. ఎందుచేత? ఈ గదిలో తనకు తోడుగా మరో వ్యక్తిలా కూడా ఉంది. అందుకేనా? మనిషికి ముఖ్యంగా కావలసింది ఇదేనా? మనిషికి జీవితంలో కావలసింది మరో మనిషి తోడేనా? అవును, మనసును అర్థం చేసుకోగల మరో మనసు కావాలి. ఒంటరి మనిషి బతకలేడు. అయినా డబ్బుంటే అన్నీ సాధించుకోవచ్చనని భ్రమపడతాడు. సంపాదనలో పడి జీవితాన్ని ప్రేమించడం మరిచిపోతాడు. డబ్బును మాత్రమే ప్రేమిస్తాడు. తనూ సంపాదించింది. తనకు తెలియకుండానే తన డబ్బును ప్రేమించడం ప్రారంభించి ఉండాలి. అందుకే తన వాళ్లంతా తన డబ్బు కోసమే తన చుట్టూ తిరుగుతున్నారనుకుంది. అందులో కొంతైనా నిజం ఉండి ఉండవచ్చు. ఒకవేళ జయ చనిపోతే ఇంత పెద్ద బంగళాలో మళ్ళీ తను ఒంటరిగా. అమ్మా, అమ్మా! నర్సు లేపుతుంది. రేణుక తుళ్ళిపడి లేచి కూర్చుంది. ఇదేంటి? తను నిద్రపోయింది. ఆలోచిస్తూ సోఫాలో నడుం వాల్చింది. ఏమైంది అనుకుంది రేణుక. అమ్మా! నర్సు ముఖంలోకి చూసింది. రేణుకకు అర్థమైంది. అయిపోయింది, అంతా అయిపోయింది. జయదేవ్ వెళ్ళిపోయాడు. రేణుక జయదేవ్ మంచం దగ్గరకు వెళ్ళింది. చూస్తూ నిలబడిపోయింది. వారం రోజుల నుంచి తను ఒక్క రాత్రి కూడా జయ మంచం వదిలి దూరంగా వెళ్లలేదు. ఇవాళ తను నిద్రపోయింది. జయ చివరిసారిగా కళ్లతోనే తనను వెదికాడేమో, ఏదో చెప్పాలని ప్రయత్నించాడేమో. ప్రతి వ్యక్తి చివరిసారిగా ఏదో చెప్పాలని ప్రయత్నిస్తాడు. పెదవులు కదలవు, చూపుల్లోనే చెబుతాడు. కాని తను ఏం కోరుకుంది? తన జయ ఆఖరి చూపును చూడకూడదనుకుంది. అతని ఆఖరి ఊపిరి ఆగిపోవడం చూడకూడదనుకుంది. ఆఖరిసారిగా తల వాలిపోవడం తను చూడలేననుకుంది. భగవంతుణ్ణి ఈ భయంకరమైన క్షణం తనకు కల్పించకుండా చెయ్యమని ఈ వారం రోజులుగా ప్రార్థిస్తూనే ఉంది. చివరకు అదే జరిగింది. వరుసగా కార్లు రాసాగాయి. జయదేవ్ బంధుమిత్రులొస్తున్నారు. అనేక మంది ప్రముఖ డాక్టర్లొచ్చారు. రేణుక ఏడవలేదు. గోడకు చేరబడి కూర్చుండిపోయింది. కర్మకాండ పూర్తయింది. 3వ నాటికి పేపర్లో వార్త చదివి రామం భార్య, రేణుక చెల్లెళ్ళు, మరుదులు వచ్చారు. తన వాళ్లందర్నీ చూడగానే రేణుక మనసులో గడ్డకట్టిన దుఃఖం కరగసాగింది. కన్నీరుగా ప్రవహించింది. రేణుక తన వాళ్లు వస్తారని ఆశించలేదు. వాళ్లందర్నీ చూశాక తను ఒంటరిది కాదనిపించింది. జయదేవ్ బంధువులు అతని పేర ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ గురించి వాకప్ చేశారు. జయదేవ్ పేరుమీద ఏమీ లేదని 6 నెలల క్రితమే ఇంటితో సహా రేణుక పేరుమీద మార్పించాడని అంతవరకు రేణుకకు కూడా తెలీదు. రేణుకాదేవి బలగాన్ని చూసి జయదేవ్ బంధువులు త్వరగానే వెళ్ళిపోయారు. తన వాళ్లను తనే తప్పుగా అర్థం చేసుకుంది. రక్త సంబంధం, బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ వాటర్ అన్నారు. కాని అందులో కొంతవరకే నిజం ఉందేమో. జయదేవ్కు తనకు ఏ రక్త సంబంధం ఉంది అనుకుంది రేణుక. రామ్ కొడుకు గౌతమ్కు 10 ఏళ్లొచ్చాయి. వాడు కూడా వచ్చాడు. సరళ పిల్లలు, రాధ పిల్లలు వచ్చారు. పిల్లల మధ్య రేణుక తన దుఃఖాన్ని మరచిపోయింది. రేపు వెళ్తామక్కా అన్నాడు రామం డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని. ఇంత త్వరగానా అంది రేణుక. సెలవైపోయింది. మేమివాళ సాయంత్రమే వెళ్లాలనుకుంటున్నాం అంది రాధ. రాధ భర్తకు మద్రాసు ట్రాన్స్ఫర్ అయింది. ప్రస్తుతం మద్రాసులోనే ఉంటున్నారు. సరళ భర్త విజయవాడ కాలేజీలో లెక్చరర్గా ఉన్నాడు. మేము రేపు కృష్ణాకు వెళ్తామక్కా అంది సరళ. సరళకు 3 పిల్లలు, 3 ఆడపిల్లలే. రామానికి మరో కూతురు పుట్టింది. ఆ పిల్లకు 5 ఏళ్లు. పాపను తీసుకొస్తే చూసేదాన్ని అంది రేణుక. గౌతమును నీ దగ్గర వదిలేద్దామనుకుంటున్నాను. నీకు కొంత కాలక్షేపంగా ఉంటుంది కదా అన్నాడు రామం. రేణుక ముఖం సంతోషంతో విప్పారింది. రాధ భర్త ముఖంలోకి చూసింది. బావగారు చాలా తెలివైనవారు. మీకు ఎటూ పిల్లల్లేరు. ఆస్తికి వారసుడవుతాడని కొడుకుని వదిలేస్తానంటున్నాడు.
దత్తత కార్యక్రమం కూడా ఇప్పుడే కానిస్తే అందరం చూస్తాం. మళ్ళీ అందరికీ వచ్చే తీరిక ఉండొచ్చు ఉండకపోవచ్చు అన్నాడు సుధీర్ వ్యంగ్యంగా. రేణుక తెల్లముఖం వేసింది. ఏ, మీ కూతుర్ను కూడా ఇక్కడే ఉంచాలనే ప్రయత్నంలో వచ్చారుగా? రామం భార్య అందుకుంది. అక్కకు తోడుగా ఉంటుందని అనుకున్నాము. ఎంతైనా ఆడపిల్ల ఆడపిల్లే. అక్క చెయ్యి కాలు పడిపోయిన రోజు గౌతమ్ పెళ్ళాం చూస్తుందా? ఆడపిల్లను పెంచుకుంటే ఆడవాళ్ల అనుబంధమే వేరు అంది రాధ. రేణుక అందర్నీ మార్చి మార్చి చూసింది. మీరందరూ ఎవరి స్వార్థం వాళ్లే చూసుకుంటున్నారు. ఇంటికి చిన్నదాన్ని, 3 ఆడపిల్లలు. మా ఆయన సంపాదన అంతంత మాత్రమే. అక్కయ్య నా పిల్లనే పెంచుకుంటుంది. అక్కయ్య ఎవరినుంచమంటే వాళ్లనే ఉంచేద్దామని 3 వెంటేసుకొచ్చాను అంది సరళ. సరళ భర్త సత్యనారాయణకు ఆ సంభాషణ నచ్చినట్టు లేదు. గబగబా అన్నం తినేసి చెయ్యి కడుక్కుని వరండాలోకి వెళ్లి కూర్చున్నాడు. హారిబుల్, ఇందుకా వీళ్ళొచ్చింది? అసలు తనే గౌతమ్ నుంచమని అడగాలనుకుంది. సరళ కూతుర్లలో ఒకదాన్నుంచేయమని చెప్పాలని కూడా అనుకుంది. రాధకు 2 పిల్లలు. ఆమెకు అభ్యంతరం లేకపోతే అమూల్య చదువు సంధ్యల భారం తనే చూస్తానని తన దగ్గరకు పంపించమని చెప్పాలనుకుంది. కాని ఇదేంటి? వీళ్లంతా తనకోసం రాలేదు, తనను కష్టంలో ఆదుకోవాలనే ఉద్దేశంతో రాలేదు అనుకుంది రేణుక. పెంచుకుంటే మగపిల్లవాణ్ణి పెంచుకోవాలి. తలకొరివి పెట్టడానికి ఉపయోగపడతాడు. పాపం బావగారికి ఎవరు కర్మ చెయ్యాలనే విషయం మీద ఎంత తర్జనభర్జనలు జరిగాయట అన్నాడు రామం. ఆపండి, పిచ్చిగా అరిచింది రేణుక. అందరూ బిగిసిపోయారు. తెల్లారేసరికి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళండి. నేను బ్రతికున్నా మీరెవరూ నాకు కనిపించకండి. రేణుక దాదాపు పిచ్చిదానిలా అరిచింది. మా పిల్లల్ని మేం పెంచలేమనుకున్నారా? మీ మంచికే ఏదో మీ తమ్ముడు పాకులాడారు. నేను వద్దంటూనే ఉన్నాను. మాకున్నది ఒకే ఒక్క మగపిల్లవాడు. రామం భార్య పంచాంగం విప్పింది. మాకు మాత్రం ఏ 10 మంది ఉన్నారు? నీ మాత్రం మా పిల్లల్ని మేము పెంచుకోగలం. రక్త సంబంధం తెంచుకోలేక నీకెందుకుంటుంది? రాధ రామం భార్యతో ఘర్షణకు తలపడింది. సరళ పిల్లిలా లేచి భర్త కూర్చున్న వరండాలోకి వెళ్ళింది. సరళ భర్త ముఖంలోకి చూసి భయపడింది. సత్యనారాయణకు కోపం వచ్చింది. ఆ సమయంలో వాళ్లంతా అలా మాట్లాడడం కుసంస్కారాన్ని వెలిబుచ్చడంలా అనిపించింది. తన భార్య కూడా అదే ధోరణిలో మాట్లాడేసరికి కోపం వచ్చింది. బట్టలు సర్దుకో, బయలుదేరు అన్నాడు సత్యనారాయణ. భర్త ముఖంలోకి ఓ క్షణం చూసింది. లోపలకు వెళ్ళిపోయింది. రామం భార్య రాధ గొంతులు పెంచారు. ఇక ఆపండి, గట్టిగా అరిచి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది రేణుక. రామం చాలా మారాడని, భార్య మాటకు భయపడుతున్నాడని రేణుక ముందే అర్థం చేసుకుంది. సరళ సత్యనారాయణ వెళ్ళిపోయారు. రేణుక ఉండమని చెప్పలేదు. వెళ్తున్నాం అంటే మంచిది అంది ముక్తసరిగా. అందరూ వెళ్ళిపోయారు. అమ్మా, ఏదైనా పనిప్పించండమ్మా, బాగా బతికిన దాన్ని. రేణుక చివ్వున తలెత్తి చూసింది. దాదాపు 70 ఏళ్ల ముసలమ్మ. నువ్వు పని చేస్తావా? ఏం పని చేస్తావ్? ఊడుస్తాను, పక్కవేస్తాను. నువ్వు ఒంటరిగా ఉంటున్నావుగా, నీకు తోడుంటాను అంది ముసలిది. నీ పేరేంటి? బంగారమ్మ. నీకెవరూ లేరా? లేకేం తల్లి, 2 కొడుకులున్నారు. వాళ్ళు మంచివాళ్లే, కానీ వాళ్ల భార్యలే. నీ కొడుకులు మంచివాళ్లైతే భార్యలేం చేస్తారవ్వా? పరాయి తల్లి కన్నవాళ్లు గనక తప్పంతా వాళ్లదిగానే కనిపిస్తుంది అంది రేణుక. అవును తల్లి, నిజమే. మన బంగారం మంచిదైతే ఆ ధర్మరాజు వెళ్ళిపోయాడు. ఈరోజు చూడమని నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఇంత బతుకు బతికి అడుక్కు తినలేక పనికోసం తిరుగుతున్నాను తల్లి. ఈ వయస్సులో నాకు పనెవరిస్తారమ్మా అంది ఆ ముసలమ్మ. మరి నా దగ్గరకెలా వచ్చావు? నేను ఒంటరిదాన్నని ఎవరు చెప్పారు? ఆ 3వ ఇంట్లో పనడగడానికి వెళ్ళాను. ఈ బంగళాకి వెళ్ళమన్నారు. ఆ రోజు నుంచి బంగారమ్మ రేణుక ఇంట్లో ఉండిపోయింది. బంగారమ్మను చూస్తున్నప్పుడల్లా రేణుక మనసులో ఒక ఆలోచన మెదలసాగింది. ఆమె ఆలోచన కార్యరూపం పొందడానికి అట్టే సమయం పట్టలేదు. ఇప్పుడు రేణుక ఒంటరిది కాదు. ఆ ఇంటిని ఆశ్రయహీనులైన వృద్ధుల ఆశ్రమంగా మార్చింది. దాదాపు వృద్ధుల గృహం ప్రారంభించి 2 ఏళ్లు పూర్తవుతుంది. 60 మంది వృద్ధులున్నారు. రేణుక తన సంపాదనలో ప్రతి పైసా వాళ్లకే వినియోగిస్తుంది. తన అవుట్ హౌస్ను బాగు చేయించుకుని అందులో ఉంది. హోంలో ఉన్న వృద్ధులను చూడ్డానికి ఒక నర్సును, ఒక మ్యాట్రన్ను అపాయింట్ చేసింది. ఆయాలున్నారు, పనికుర్రాళ్లున్నారు. రేణుక ఎక్కువ సమయాన్ని వారి మధ్య గడుపుతుంది.
వారికి పేపర్ చదివి వినిపిస్తుంది. వారిని మానసికంగా ఉత్సాహంగా ఉండే విధానాలను గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు రేణుకకు ఎందరో తల్లులు, ఎందరో తండ్రులు రాత్రి పొద్దుపోయేదాకా కబుర్లు చెబుతూ వారితోనే ఉంటుంది. కొన్ని సమయాల్లో వాళ్లతో పాటు కూర్చుని భోజనం కూడా చేస్తుంది. అమ్మా! ఆయా రేణుక ఆఫీసు గదిలోకొచ్చింది. రాస్తున్న పెన్ ఆపి తలపైకెత్తి చూసింది రేణుక. ఒక ముసలాడొచ్చాడమ్మా అంది ఆయా. అలా అనొద్దని నీకెన్నిసార్లు చెప్పాను? తప్పేనమ్మా. సరే, అతన్ని రమ్మను. పెన్కు క్యాప్ పెట్టి పక్కన పెట్టింది. 2 మోచేతులు బల్లమీద ఆనించి ఒక అరచేతిని మరో అరచేతి మీద పెట్టుకుని ఆ చేతుల మీద గడ్డం ఆనించి ఆగంతుకుడి కోసం వాకిలికేసి చూసింది. లోపలకు వస్తున్న వ్యక్తిని విస్మయంగా చూస్తూ ఉండిపోయింది. అతను వాకిట్లో నిలబడి చిరునవ్వు నవ్వాడు. రేణుక చూస్తూనే ఉండిపోయింది. అతను లోపలికొచ్చాడు. రేణుకకు ఎదురుగా నిలబడ్డాడు. రేణుక స్థాణువులా బిగుసుకుని ఉండిపోయింది. ఆగంతకుడు 2 అడుగులు ముందుకు వేశాడు. రేణు, బాగున్నావా? రేణుక త్రుళ్ళిపడింది. ఆమె మెదడు చురుగ్గా పనిచేయసాగింది. నన్ను గుర్తించలేదా రేణు? అతను నవ్వాడు. ఆ నవ్వు అలాగే ఉందే, మార్పేమీ లేదు అనుకుంది రేణుక. రేణు, నన్ను క్షమించగలవా? ముందు కొంగి ఆమె చేతులు పట్టుకోబోయాడు. ఆమె చటుక్కున చేతులు కిందకు దించుకుంది. రేణు, అలా పిలవకు. రామచంద్రం ఎదురుగా ఖాళీగా ఉన్న కుర్చీలో ఎక్కువసేపు నిల్చునే ఓపిక లేనట్టుగా కూలబడ్డాడు. ఎవరు నువ్వు? ఎందుకొచ్చావు? అతని ముఖంలోకి తీవ్రంగా చూస్తూ అంది. అంత వృద్ధాప్యంలో కూడా అతని ముఖంలో కాఠిన్యం కనిపించింది. ఆ కళ్లలో కుటిలత్వం కనిపించింది. ఆ పలుకులో నీనితం, ఆ నవ్వులో విషం కనిపించాయి. రేణు, నా మీద కోపం తగ్గలేదా? రేణు కాదు, రేణుకాదేవి అను ఆవేశంగా అంది రేణుక. ఓ క్షణమాగి, నీమీద కోపమా? ఎందుకు? నీకు నాకు సంబంధమేంటి కోపం రావడానికి? అంది రేణుక. అలా అనకు. ఎంత లేదన్నా 2 ఏళ్లు నాతో కాపురం చేశావు అన్నాడతను. రేణుక మనసు జుగుప్సతో నిండిపోయింది. యు గెట్ అవుట్! పిచ్చిదానిలా అరిచింది రేణుక. అతను కుర్చీలో నుంచి లేవలేదు. తల వంచుకుని విచారంగా కూర్చున్నాడు. అదంతా నటనేనని ఆమెకర్థమైంది. ఎందుకొచ్చావు? సమాధానం చెప్పలేదతను. చెప్పవే. నీకు నా అవసరం ఉంటుందనుకున్నాను. రేణుక గలగలా నవ్వింది. గాజు గ్లాసు గచ్చుమీద పడ్డట్టు శబ్దమైంది. ఆమె ఎప్పుడోగాని అలా నవ్వదు. కాదు, సారీ, నాకు నీ అవసరం ఉంది అన్నాడతను. ఏం చెయ్యమంటావు? నీ ఇంట్లో ఆశ్రయమిస్తావనే ఆశతో వచ్చాను. రేణుక పెదవుల మీద హాస్యరేఖ లీలామాత్రంగా కనిపించి మాయమైంది. ఆశ్రయం కావాలా? నా ఇంట్లోనా? అవును. నువ్వివ్వకపోతే ఈ వయస్సులో నాకింకెవరిస్తారు? నా ఇంట్లో ఆశ్రయం నీకు ఏ హోదాలో ఇవ్వాలి? మాజీ భర్తగానా? అంది రేణుక. రామచంద్రం మాట్లాడలేదు. సారీ రామచంద్రం, నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇక వెళ్ళొచ్చు అందామె. రేణు, యూ షటప్! మరోసారి అలా పిలిచావంటే బాయ్ చేత గెంటిస్తాను. జాగ్రత్త! వెర్రిదానిలా అరిచిందామె. రామచంద్రం నిట్టూర్చాడు. లేచి నిలబడ్డాడు. ఆశ చావక మరోసారి రేణుక ముఖంలోకి చూశాడు. నా డబ్బంతా అది కాజేసింది. నాకు తిండి పెట్టేవాళ్లు కూడా కరువయ్యారు చెప్పాడు రామచంద్రం. డైవర్స్ అయ్యాక అతను ఎవరితోనో పెట్టుకుని ఉన్నాడని వింది. తనతో కలిసి ఉంటున్న రోజుల్లోనే ఆమెతో అతనికి సంబంధం ఏర్పడిందని ఆ తర్వాత రేణుకకు తెలిసింది. తిండి కావాలా? అతని కేసి జాలిగా చూస్తూ అంది. అతను వెంటనే సమాధానమివ్వలేదు. తిండి పెడతాను అంది రేణుక. రామచంద్రం తలెత్తి రేణుక ముఖంలోకి చూశాడు. హోమ్ ఫర్ ఏజ్డ్ వృద్ధుల గృహం నడుపుతున్నానని నువ్వు వినే ఉంటావు అంది రేణుక. అతను చూస్తూ ఉండిపోయాడు. కావాలంటే అందులో అడ్మిషన్ ఇస్తాను అంది రేణుక. రామచంద్రం తలదించుకున్నాడు. అది కూడా ఒక షరతు మీద అంది రేణుక. ఆమె ముఖంలోకి అతను ప్రశ్నార్థకంగా చూశాడు. అక్కడ అందరితో పాటు ఉండాలి. మన గతాన్ని గురించి చెప్పకూడదు. అలా చెప్పిన మరుక్షణంలో నిన్ను అక్కడ్నించి గెంటించి వేస్తాను. అలా ఇష్టమైతే చెప్పు అంది రేణుక. రామచంద్రం ఓ క్షణం ఆలోచిస్తూ నిలబడ్డాడు. అతని సమాధానం కోసం ఆమె చూస్తూ కూర్చుంది. రామచంద్రం గిర్రున వెనక్కు తిరిగాడు. కర్రను గట్టిగా నేలమీద తాటిస్తూ బయటికి నడిచాడు.
చింత చచ్చినా పులుపు చావలేదు పైకే అనేసింది రేణుక. అదండి వాసిరెడ్డి సీతాదేవి గారి బొమ్మరిల్లు నవల. బొమ్మరిల్లు నవల ఇంతటితో సమాప్తమైంది. మరో చక్కటి నవలతో మళ్ళీ మీ ముందుకొస్తాను. మరి ఈ ఆడియో మీద మీ అభిప్రాయం తప్పకుండా నాకు తెలియచేస్తారు కదూ. మీ అభిప్రాయాల కోసం ఎదురు చూస్తూ విజయలక్ష్మి.